ఫ్రెండ్స్, జై భీమ్, జై మూలాసి, జై భారత్. ఈరోజు సెప్టెంబర్ 5వ తారీఖున బ్యామ్సెఫ్ ఆంధ్రప్రదేశ్ విభాగము రాష్ట్రీయ మూల నివాసీ సంఘ్ సంయుక్తంగా ఫేస్బుక్ వేదికగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 14వ బ్యామ్సెఫ్ సమావేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి మాన్యవర్ వామన్ మిశ్రామ్ గారు, డాక్టర్ హరిప్రసాద్ గారు మరియు అడ్వకేట్ అహ్మద్ గారు, ఇతర మిత్రులందరూ కూడా ఈ యొక్క లైవ్ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. వారందరికీ కూడా నా యొక్క జై భీమ్ తెలియజేస్తున్నాను. ఉదయం 11 గంటలకు సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ ఆర్ ద టిష్యూ అండ్ ద ఫైబర్ ఆఫ్ ది పొలిటికల్ డెమోక్రసీ. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1943లో ఒక ట్రేడ్ యూనియన్ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినప్పుడు వారు ప్రసంగించిన అంశాన్నే ఒక అంశంగా తీసుకొని ఈరోజు మార్నింగ్ సెషన్లో ఈ టాపిక్ చర్చ జరుగుతున్నది. ఈవినింగ్ భారతదేశంలోనే ఒకే ఒక నాయకుడు ఈవీఎం మీద కంటిన్యూస్గా దేశవ్యాప్తంగా జనజాగరణ చేస్తూ జాగృతం చేస్తూ ప్రతి చోట ఈవీఎంలకు వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహిస్తున్న వామన్ మిశ్రామ్ గారు మీ అందరికీ తెలుసు. ఈవీఎంలపై వారి విశ్లేషణ యూట్యూబ్లో విరివిగా ఉన్నది. దాన్ని కూడా చూడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మిత్రులారా, రాజకీయ ప్రజాస్వామ్యం యొక్క శరీర నిర్మాణమే, ఆ శరీర నిర్మాణానికి కణజాలము, పీచు పదార్థాలు ఏ విధంగా ఉపయోగపడతాయో ఒక రాజకీయ ప్రజాస్వామ్యం సాధించాలంటే సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యం ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. ఈ అంశం 70 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికి కూడా సజీవంగానే ఉంది. అందునిమిత్తమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం ఒక దార్శనికుడు, గ్రేట్ విజనరీ అని చెప్పి చెప్పక తప్పదు. ఇట్ ఈస్ నాట్ సిన్ టు క్రేవ్, ఇట్ ఈస్ నాట్ సిన్ టు క్రేవ్ ఫర్ హానర్, బట్ ఇఫ్ హానర్ డస్ నాట్ కమ్ యువర్ వే, యూ షుడ్ నాట్ గివ్ యువర్ స్ట్రగుల్ ఇన్ డెస్పైర్. Your resistance should not desert you if you are ungrateful, ignored or denied the credit you deserve. అంటే గౌరవం కోరుకుంటాం తప్పు కాదు, కానీ కాకపోతే ఆ గౌరవం నీకు లభించకపోతే నిరాశతో నీ పోరాటాన్ని ఆపకూడదు. నీ అర్హతకు తగ్గ గుర్తింపు రాకపోయినా, మిమ్మల్ని కావాలని నిర్లక్ష్యం చేసినా మీరు ఎటువంటి పరిస్థితుల్లో నిరుత్సాహానికి గురి కావద్దని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. నేను చాలా కాలం క్రితం బ్యామ్సెఫ్లో పనిచేశాను. ఒక పూర్వ బ్యామ్సెఫ్ కార్యకర్తగా మీ అందరికి పరిచయం. నా పేరు బేతాల్ సుదర్శన్. ప్రస్తుతం గత 8 సంవత్సరాల నుండి ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫోరంలో ఆంధ్రప్రదేశ్ విభాగానికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. రాజకీయ ప్రజాస్వామ్యం సాధించాలంటే సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యం కావాలని బాబాసాహెబ్ చెప్పారు. మన దేశంలో ప్రస్తుతం సామాజిక ప్రజాస్వామ్యం ఉందా, ఆర్థిక ప్రజాస్వామ్యం ఉందా? ఉంటే అది ఏ రూపంలో ఉంది? ఏ బ్రాహ్మణీయ కులాలకు ఉపయోగపడుతుందా, లేక మూలవాసులకు ఉపయోగపడుతుందా? దానికి కారణాలను మనం విశ్లేషించుకోవాలన్న అవసరం ఎంతైనా ఉంది. సామాజిక ప్రజాస్వామ్యం భారతదేశంలో ఏ విధంగా కొనసాగుతుందో కొంత లిఖితపూర్వకమైన సమాచారాన్ని సేకరించి దాన్ని విశ్లేషించుకున్నప్పుడే సామాజిక ప్రజాస్వామ్యం భారతదేశంలో ఉందన్న విషయాలు మనకు అవగాహన అవుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రభుత్వంలో అత్యంత దారుణాలకి గురైన గత ప్రభుత్వం అదే పరిస్థితిని ఇప్పుడు కూడా మూలవాసులు ఎదుర్కొంటున్నారన్నది చాలా బాధాకరంగా ఉంది.
ప్రారంభంలో యూపీఏ పాలనలో ప్రతి 8 నిమిషాలకి మూలవాసులపై ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఒకటి నమోదైతే ప్రస్తుతం ఎన్డీఏ పాలనలో అది స్వయంగా ఆర్ఎస్ఎస్ పరిపాలిస్తుంది కాబట్టి అది 3 నిమిషాలకు ఒక అట్రాసిటీ ఈ భారతదేశంలో నమోదవుతూ ఉంది. ప్రస్తుతం ఎన్సీఆర్బీ డేటా ప్రకారం ప్రతిరోజు 2 దళితులు హత్యకు గురికావపడుతున్నారు. ఎస్సీ ఎస్టీ ప్రతి 6 గంటలకు ఒక దళిత మహిళపై అత్యాచారం జరుగుతున్నది. ఈ మధ్య 139 మంది ఒక షెడ్యూల్ తెగకు సంబంధించిన అమ్మాయిపై లైంగిక దాడిని చేశారన్న విషయం అత్యంత జుగుప్సాకరంగా ప్రజాస్వామ్యం తలదించుకునే విధంగా సామాజిక ప్రజాస్వామ్యం ఈ దేశంలో ఉందా లేదన్న పరిస్థితిని మనకు తెలియజేస్తుంది. నెలలో 18 షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ గృహాలు ఆస్తులు కాలిపోతున్నాయి, ధ్వంసం చేస్తున్నారు. ప్రతి వారం 11 మంది దళితుల్ని కిడ్నాప్ చేస్తున్నారు. ప్రతి 18 నిమిషాలకి భారతదేశంలో ఒక షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ మీద నేరం జరుగుతుంది, దాడి జరుగుతుందన్న విషయాన్ని మనం ఈరోజు పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఎంత దారుణాలకి దిగజారిందంటే మనుస్మృతి ప్రకారం ఒక మనిషిని హీనంగా అతన్ని నాశనం చేయాలంటే, అవమానపరచాలంటే గుండు గీయటం. వరప్రసాద్ రాజమండ్రిలో గుండు గీయబడ్డాడు. ఇంతవరకు ఆ అంశం మీద ఎవరైతే ముఖ్యమైన దోషులు ఉన్నారో వారిని ఇంతవరకు అరెస్ట్ కావడలా. దాన్ని పురస్కరించుకొని శూద్రులు, ముఖ్యంగా హిందూ మత భావజాలానికి దాసోహమైన బానిసలు ఆ యొక్క బ్రాహ్మణీయ భావజాలాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల మీద నిరంతరం దాడులు జరుగుతున్నాయి. అదే విశాఖపట్నంలో కూడా ఒక బాలుడిని, ఒక యవనస్తుడిని గుండు కొట్టించడం జరిగింది. అంటే మేమేమన్నా చేయగలుగుతాం, మీరు ఏమి చేయజాలరని బీసీలు శూద్రులు చెప్తున్నారంటే బ్రాహ్మణీయ భావజాలం యొక్క మత విశ్వాసం ఏ రకంగా భారతదేశంలో ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ పిఓఏ చట్టానికి వ్యతిరేకంగా నేరాల విశ్లేషణ ఎన్సీఆర్బీ డేటా 2017 వార్షిక నివేదికలో వెల్లడించిన ప్రకారం 2014లో కేసుల సంఖ్య 40,401 కాగా అవి 4.3% తగ్గి 2015లో 38,671 చేరుకున్నాయి. కానీ 2016కు వచ్చేటప్పటికి మరలా 40,801కి చేరుకొని 5.5 ప్రగతి రేటు ఉంది. భారతదేశంలో ఎంత విచారకరం అంటే నేరాల చిట్టా ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. యూపీలో మా ప్రభుత్వంలో అయితే చాలా తక్కువగా ఉందండి, మేము చాలా సక్రమంగా పరిపాలించామని చెప్పుకుంటూ ఉంటారు. కానీ రెండు కూడా బ్రాహ్మణీయ చేతుల్లో ఉన్న పార్టీలు అన్న సంగతి మూలవాసులు అర్థం చేసుకోలేకపోతున్నారు. భారతదేశ వ్యాప్తంగా ఉంటే కాంగ్రెస్ లేకపోతే బీజేపీ అనే పరిస్థితికి తీసుకొచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉంటే టీడీపీ లేకపోతే వైఎస్ఆర్సీపీ అనే పరిస్థితుల్లో ఉన్నాయి. కన్విక్షన్ రేటు, నమోదవుతున్న కేసుల సంఖ్య చాలా తక్కువ. కన్విక్షన్ రేటు ప్రతి 100 కేసుల్లో కేవలం 5% లోపు, కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ ఉండొచ్చు. కానీ ఓవరాల్గా 5% లోపు మాత్రమే కన్విక్షన్ రేటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో నమోదైన అవుతుందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క సామాజిక ప్రజాస్వామ్యంలో మూలవాసులు ఏ విధంగా అవహేళనకు గురవుతున్నారంటే ఇది ఈ 1989 అట్రాసిటీ యాక్ట్ వాస్తవంగా ఉపయోగపడాల్సిన వారికి ఉపయోగపడటం లేదు. ఆధిపత్య కులాలు తమ పార్టీలకు సంబంధించిన శత్రువులని లొంగ తీసుకుంటానికి, భయపెట్టడానికి వారికి 1989 అట్రాసిటీ యాక్ట్ ఒక ఇన్స్ట్రుమెంట్ అయింది వాళ్ళకి.
వాళ్ళు ఎవరు కావాలంటే వాళ్ళ చేతులు వారి ద్వారా వాళ్ళ శత్రువులను అదుపులో ఉంచడానికి ఈ యాక్ట్ ఉపయోగపడుతుంది. నిజమైన బాధితులకు ఉపయోగపడట్లేదన్న విషయాన్ని చీరాల ఎలిచెర్ల కిరణ్ కుమార్ ఘటనే ఒక కారణమని మీకు తప్పదు. ఇప్పుడు శత్రువు ఏ విధంగా ఉన్నాడంటే, మీరు మీ మత విశ్వాసాలు, మీ క్రైస్తవ మత విశ్వాసాలు కలిగి ఉన్నారు కాబట్టి, మీరు బీసీసీలు అవుతారు కాబట్టి మీ మీద మేము తిరిగి కేసులు పెడతాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు ప్రవర్తిస్తే మిమ్మల్ని అదుపులో ఉంచడానికి, మిమ్మల్ని బీసీసీలుగా చేయటానికి, రాజ్యాంగం ఇచ్చిన హక్కులను నిర్వీర్యం చేయటానికి మీకు షెడ్యూల్ కాస్ట్ స్టేటస్ ఇవ్వబడదని ఘంటాపథంగా బెదిరించటం కూడా పాలక కులాలు చేస్తున్నాయన్న విషయాన్ని విస్మరించకూడదు. మరి ఒక అంశం, దేశంలో ఆర్థిక ప్రజాస్వామ్యం ఉంటే ఎవరికి ఉంది, ఎవరికి లేదు. నేను ఈ 3 అంశాలు, రాజకీయ ప్రజాస్వామ్యం విడిగా, సామాజిక ప్రజాస్వామ్యం, ఆర్థిక ప్రజాస్వామ్యం, ఈ మూడింటిని మరియు బాబాసాహెబ్ అంబేద్కర్ స్వయంగా ఈ అంశం మీద మాట్లాడిన మొత్తం ప్రసంగ పాఠాన్ని నేను మీకు వాట్సాప్లో లిఖితపూర్వకంగా మీకు అందజేస్తున్నాను. కనుక మొత్తం డేటా నేను చెప్పను, కానీ 20 నిమిషాల్లో ఎంతవరకు సాధ్యమవుతుందో అంత మేరకు మాత్రమే నేను మీతో ఈ అంశాలని చర్చించాలని నేను భావిస్తున్నాను. దేశం మొత్తం కరోనా వైరస్తో పోరాడుతుందని, రాష్ట్రాలకు చెల్లించడానికి ప్రభుత్వాలకు డబ్బు లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం సెలవు ఇవ్వడం అనేది, చెప్పడం అనేది చాలా అత్యంత ఘోరమైన విషయం. అయితే ఈ సందర్భంలోనే, ఈ కరోనా కాలంలోనే ఆధిపత్య కులాలకు 68,307 కోట్లు, 68,307 కోట్ల రూపాయలు బ్యాంకు రుణ ఎగవేతదారులకు క్షమించేందుకు మీరు కట్టక్కర్లేదు, హ్యాపీగా లోన్లు తీసుకోండి, ఈ దేశ సంపదను లూటీ చేయండి, మేమున్నాం మీకు. అంటే ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంతమంది వ్యక్తులు ప్రభుత్వంలో ఉండేవారే తప్పు చేసేవారు. ఇప్పుడు బయటకు ఒకటి, మేమేం క్లీన్ హ్యాండ్స్ ఉన్నాయి, కానీ వారు క్లీన్గా ఉండొచ్చు, వారిని నడిపిస్తున్న వారు మాత్రం అన్క్లీన్గా ఉన్నారు. దేశంలో ఎవరి ఆస్తులు పెరగట్లా, అంబానీ ఆదానీ ఆస్తులే మాత్రమే ఎందుకు పెరుగుతున్నాయి, వాళ్ళు మాత్రమే ఎందుకు ప్రపంచంలో టాప్ 10లో ఎందుకు ఉంటున్నారంటే, ఈ ప్రభుత్వం యొక్క మొత్తం నిధులన్నీ కూడా ఇప్పటికీ ఈ ప్రభుత్వాలు 70 సంవత్సరాల్లో 1,00,000 కోట్లకు పైగా డైరెక్ట్గా పన్ను ఎగవేతదారులకు బ్యాంకు రుణాలను రద్దు చేసుకుంటాం వారు చేస్తున్నారు. ఆర్థిక ప్రజాస్వామ్యం వారి చేతుల్లో ఉంది కాబట్టి వారికి ఏ విధంగా కావాలో ఆ విధంగా ప్రభుత్వాలను నడిపిస్తున్నాయన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. 2014 నుండి 2019 వరకు ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం 6,66,000 కోట్లు మాత్రమే కేవలం రద్దు చేసింది, రుణాలను మాఫీ చేసిందని కాంగ్రెస్ ప్రకటిస్తుంది. అత్యంత ఘోరంగా వారేదో ఏమీ రద్దు చేయనట్టు, ఈ ఎన్డీఏ బీజేపీ మోదీ సీతారామన్ పాలనలోనే రద్దు జరుగుతున్నట్టు కొత్తగా చెప్తున్నారు. ఇది కొత్త విషయం కాదు. 70 సంవత్సరాల్లో పాత విషయాలే మరింతగా పునరుద్ధరించుకుంటూ ఈ దేశాన్ని మొత్తం కూడా బ్రాహ్మణీయ కులాలు దోపిడీ చేస్తున్నాయి అన్న విషయాన్ని మనం విస్మరించకూడదు. వాస్తవంగా భారతదేశంలో 3/2 మంది పేదరికంలో జీవిస్తున్నారు. భారతదేశంలో 68.8 మంది రోజుకి సంపాదన $122 లోపల. 68.8% మంది ప్రజలు ఈ దేశంలో రోజుకి $120 మాత్రమే సంపాదించగలుగుతున్నారు. 30% మంది ప్రజలు రోజుకి $251 మాత్రమే సంపాదిస్తున్నారంటే వారి జీవనం, మనుగడకు పోరాటం ఎంత దుర్బలంగా ఉందో దారిద్ర్య రేఖకు ఎవరు దిగువన ఉన్నారో అర్థం చేసుకోవట్లేదు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి రిజర్వేషన్స్ అంటే, దారిద్ర్య రేఖకు ఎగువనున్న వారికి కూడా ఈ బీజేపీ ప్రభుత్వం స్వయంగా 10% ఎకనామిక్ వీకర్ సెక్షన్, వారి దృష్టిలో ఎకనామిక్ వీకర్ సెక్షన్ అంటే కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉండటం.
షెడ్యూల్ క్యాస్ట్కి, షెడ్యూల్ ట్రైబ్, బీసీలకి వచ్చి ఇన్కమ్ సర్టిఫికెట్లు 2 లక్షల లోపల ఉండాలి, 3 లక్షల లోపల ఉండాలి అని అంటే, ఈ ఎకనామిక్ వీకర్ సెక్షన్కి మాత్రం ఈ దేశంలో కనీసంగా మీరు 50 కోట్లు ఉన్నా కానీ మీరు ఎకనామిక్ వీకర్ సెక్షన్గా నిర్ణయించారంటే ఎంత దుర్మార్గమైన పాలన ఈ దేశంలో జరుగుతుందో మనం ఆలోచించాలి. ప్రపంచ జీడిపిలో భారతదేశం యొక్క వాటా 2016లో 7.3% నుండి 2020 నాటికి 8.5%కి పెరుగుతుంది. వాస్తవంగా ఆ పరిస్థితి అంకెలలో తప్ప నిజ జీవితాల్లో లేవు. ప్రస్తుతం ఈ జీడిపి రేటు 3% మాత్రమే ఉందని గణాంకాలు చెప్తున్నాయి. ఎంతో పేదరికం, చాలా విషమ పరిస్థితుల్లో ఉన్నారు ప్రజలు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. దేశంలో రాజ్యాంగబద్ధమైన రాజకీయ ప్రజాస్వామ్యం రాజ్యాంగబద్ధంగా ఉందంటే అవకాశమే లేదు. ప్రజాప్రతినిధులు అందరూ కూడా నేరస్తుల జాబితా నుండి ఎన్నిక కాబడుతున్నారు, పన్ను ఎగవేతదారుల నుండి ఎన్నిక కాబడుతున్నారు. తీవ్రమైన దుర్మార్గాలు, దోపిడీలు, దౌర్జన్యాలు చేస్తున్న వారిని రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నారు. రెడ్ కార్పెట్ వెల్కమ్. మీకు అర్హత ఏమిటి? రాజకీయాల్లో రావటానికి అర్హత ఏంటంటే స్వచ్ఛమైన నైతికత కలిగిన జీవితం కలిగి ఉండటం కాదు. మీరు ఎంత దుర్మార్గాలు చేయగలుగుతారు, ఎన్ని నేరాలు చేయగలుగుతారు. ఒక్క కేరళలోని ఒక కాంగ్రెస్ ఎంపీ చిట్టా తీస్తే 251 క్రిమినల్ కేసులు అతని మీద రికార్డ్ అయి ఉన్నాయని స్వయంగా పార్లమెంటుకు ఆయనే వెల్లడించాడు. అంటే ఎలక్షన్లో పోటీ చేసేటప్పుడు అఫిడవిట్ ఇస్తారు. ఆ అఫిడవిట్లో మా పైన ఇన్ని క్రిమినల్ కేసెస్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు మనకి చెప్పటం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 32% మంది ఎమ్మెల్యేలపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. 174 మంది ఎమ్మెల్యేల్లో 151 మంది పైన క్రిమినల్ కేసులు ప్రకటించారని స్వయంగా వారే తెలిపారు. మనం ఏదో కొత్త విషయం కాదు. కాకపోతే మూలవాసులకి, బహుజనులకి ఆలోచన, విచక్షణ జ్ఞానమే లేదు. వీడు నేరస్థ జాబితా నుండి ఎన్నిక కాబడుతున్నాడా? స్వచ్ఛమైన రాజకీయాల కోసం వచ్చాడా? నీతి నియమాలతో వాడు తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడా? దుర్మార్గపూరితమైన రాజకీయాలను వాడు అవలంబిస్తున్నాడా అన్నది మనం ఆలోచించడం లేదు. 55 లేక 32% మంది తమ అఫిడవిట్లో తీవ్రమైన క్రిమినల్ కేసెస్ ఉన్నాయని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ వాచ్ తెలిపింది. అలాగే 8 మంది ఎమ్మెల్యేలు దోషులుగా కోర్టులు నిర్ధారించింది. అయినా వారికే టికెట్లు. అంటే మనం ఎన్నుకునేటప్పుడే మనకి వేరే గత్యంతరం లేదు. ప్రజలకి ఏ విధంగా తమ మీడియా ద్వారా ప్రజలను వర్గీకరించారో, ఉంటే తెలుగుదేశం లేకపోతే వైసీపీ, ఇంక వేరే ఆప్షన్ లేదు. వేరే బీఎస్పీ, ఆర్పిఐ, వీసీకే ఈ పార్టీలకి అవకాశమే లేదు. ఎందుకంటే మీ ఓటు పాడు చేసుకుంటారు. ఇదిగో మేమున్నాం. ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని పరిపాలించాలంటే జాతీయ స్థాయిలో కాంగ్రెసా లేకపోతే బీజేపీ, రాష్ట్ర స్థాయిలో టీడీపీయా వైసీపీయా, ఇంతకు తప్పితే మూలవాసులకి చాయిస్ లేదా? ఆలోచన చేయలేకపోతున్నామా? వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పిన్నెల్లి హత్యకు సంబంధించిన కేసును ప్రకటించగా మరో 10 మంది ఎమ్మెల్యేలు హత్యాయత్నానికి సంబంధించిన కేసులు కూడా ప్రకటించారు. 6 ఎమ్మెల్యే మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయని చెప్తున్నారు. కిడ్నాప్కి సంబంధించిన కేసులు 7 ఎమ్మెల్యేలు ప్రకటించినట్లు ఆ యొక్క గణాంకాలు చెప్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం 2019 కొత్త లోకసభలో దాదాపు 50% మంది ఎంపీలకు క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయి. ప్రస్తుతం బీజేపీ ప్రజాప్రతినిధులు చాలామంది లైంగిక దాడుల్లో నేరస్తులుగా ఉన్నారు. అసలు వాళ్ళ ముఖ్యమంత్రులు కానీ వాళ్ళ ప్రజాప్రతినిధులకి క్వాలిఫికేషన్ ఏంటంటే మీరు మూలవాసుల పట్ల ఏహభావం కలిగి ఉన్నారా? మీరు ఎంత విద్వేషపూరితంగా మీరు తమ బ్రాహ్మణీయ పోరాటంలో ముందుకు వెళ్ళారో వాటినే క్రైటీరియాగా తీసుకున్నారన్న విషయాన్ని ఈ గణాంకాలు చెప్తున్నాయి. 539 మంది విజేతల్లో 233 మంది ఎంపీలు
తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని 2009 నుండి ప్రకటించిన క్రిమినల్ కేసుల్లో ఉన్న ఎంపీల సంఖ్యలో ఇది 44% పెరుగుదల ఉంది. క్రైమ్ రేట్ రికార్డు అనూహ్యంగా ప్రతి ఎలక్షన్లోనూ 2024కు వచ్చేటప్పటికి మరింత సంఖ్య పెరిగే ప్రమాదం ఉంది. ఎందుకంటే అచేతన స్థితిలో ప్రజాస్వామ్యం ఉంది. విచక్షణ జ్ఞానం ఉపయోగించే పరిస్థితి లేదు. ఎందుకంటే సామాజిక ఆర్థికంగా ప్రజాస్వామ్యాలు ఎప్పుడైతే నిర్వీర్యం చేశారో రాజకీయ ప్రజాస్వామ్యం పాలక కులాలకు, ఆధిపత్య కులాలకు, బ్రాహ్మణీయ కులాలకు చాలా గెలవటానికి దోహదంగా ఉన్నాయి. కేరళలోని ఇడుక్కి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ డీన్ కురియాకోస్ తనపై 204 క్రిమినల్ కేసులు ప్రకటించారని చెప్పారు. చాలా ధైర్యంగా, నేను టాప్ అండి, మొత్తం పార్లమెంట్లోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేను ప్రథమ స్థానంలో ఉన్నాను అని చెప్తే వెంటనే బీజేపీ వాళ్ళు లేచి నేను 2వ ప్లేస్లో ఉన్నాను, అదే పార్టీలకు సంబంధించిన వాళ్ళు లేచి నేను 3వ స్థానంలో ఉన్నాను. ఈ రకమైన పరిస్థితి మన యొక్క పార్లమెంట్ ప్రజాప్రతినిధుల ఎంపీల్లో ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను ప్రకటించిన 19 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో 3 అత్యాచారానికి సంబంధించిన కేసులను ఐపీసీ సెక్షన్ 376, 6 కిడ్నాప్కి సంబంధించిన కేసులను ప్రకటించారు. ఇవన్నీ కూడా నేను మీకు లిఖితపూర్వకంగా ఈరోజు ఈ ప్రసంగంలోకి చేసే ముందే మీకు వాట్సాప్ మెసేజ్ ద్వారా పంపించటం జరుగుతుంది. మరి ఇంతేనా? ఎప్పుడు ఆ పార్టీ ఇలా చేసింది, ఈ పార్టీ ఇలా చేసింది, మనం ఏం చేయకుండా ఎలా ఉందామని చెప్పి మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. సామాజిక ప్రజాస్వామ్యాన్ని సాధించకుండా మూలవాసులను నిరంతరం బ్రాహ్మణీయ భావజాలంతో హిందూ మతంతో సమీకరించబడిన మెజార్టీ కులాలను, అల్పసంఖ్యాకులైన ఎస్సీ ఎస్టీల రాజ్యాంగ హక్కులను నిర్వీర్యం చేయడానికి, అంటరానితనాన్ని, ఇతర మతాల పట్ల వివక్షతను ప్రాతిపదికగా చేసుకొని తీవ్ర అణిచివేతను పాటిస్తున్నారు. అందువలన సామాజిక ప్రజాస్వామ్యం మూలవాసులకు లభించడం లేదు. దానికి ప్రధాన కారణం మూలవాసులు తమ మత విశ్వాసాలను కలిగి ఉండటం, వదలలేకపోవటం. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన రూట్స్ అన్నీ మత విశ్వాసాలు, మన మూలాలన్నీ మన పూర్వీకుల్లో లేవు. నీ మూలాలు బుద్ధుల్లో కానీ, పూలేలో కానీ, బాబాసాహెబ్ కాన్షీరామ్లో కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్లో లేవు. నీ మూలాలు నీ మత విశ్వాసాలు. ఎప్పుడైతే నీవు మత విశ్వాసాలను వదలలేకుండా ఉంటావో ఆ పార్టీలకి బానిసగా ఉంటావు, తొత్తుగా ఉంటావు, చెంచాగా ఉంటావు. చెంచాగా జీవించటం అనేది నీకు పెద్ద అదొక ఆశగా ఉంటుంది. దాంట్లోనే నువ్వు గౌరవం ఎత్తుక్కుంటూ ఉంటావు. ఎంత హీనమైన పరిస్థితికి నువ్వు నెట్టబడుతున్నావో మనం ఒకసారి ఆలోచించాలి. మూలవాసుల యొక్క ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయటానికి బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా ప్రయత్నం చేశారు. మూలవాసుల్లో నైతికత పెంచడానికి మద్యపాన నిషేధాన్ని ఫండమెంటల్ రైట్ చాప్టర్లో పెట్టారు. చాలా దుర్మార్గంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాటి ఈ పార్లమెంటులో రచనా సభలో ఉన్న ప్రతినిధులు ఈ అంశాన్ని ఆదేశ సూత్రాల్లో చేర్చారు. దాంతో పౌరుల యొక్క నైతికతను దెబ్బతీయటానికి ఈ మద్యపాన నిషేధం రాష్ట్రాల యొక్క ఇష్టానిష్టాల మీద ఆధారపడి ఉంటుందని ఒక దుర్మార్గమైన ఎత్తుగడతో బ్రాహ్మణీయ కులాలు మూలవాసుల యొక్క నైతికతను దెబ్బతీయటానికి ప్రయత్నం చేశారు. ధర్మిల ఆర్థిక ప్రజాస్వామ్యం దిగసారిపోయింది. ఎప్పుడు బాధపడతామేనా? సామాజిక ప్రజాస్వామ్యం లేదు, ఆర్థిక ప్రజాస్వామ్యం లేదంటే దాన్ని తిరిగి తెచ్చుకోవాల్సింది ఎవరు? మనమే. ఎవరి కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటుందో వాడే తీసి రిలీఫ్ పొందాలి. ఎవడో బయట ఎవడో తీయడు. నీ కాలువలో ముళ్ళు గుచ్చుకుంటే నువ్వే తీసి ఉపశమనం పొందాలి.
ఈ వ్యసనాలని నువ్వు తొలగించి వేయాలి. దానికి ప్రధానంగా ఉపయోగపడేది ఏంటంటే, నైతికతకు ప్రధానంగా ఉపయోగపడేది విజ్ఞానం. బాబాసాహెబ్ ఫస్ట్ విజ్ఞానం బోధించు, విజ్ఞానీకరించు, ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్. ఈ ఎడ్యుకేషన్ అనేది లేకపోతే మనం ఏం చేయలేం. ఈ ఎడ్యుకేషన్ ద్వారానే నువ్వు విద్యావంతుడు అవుతావు, ఉద్యోగస్తుడు అవుతావు, నీ సమాజాన్ని మార్చుకోగలుగుతావు, నీ యొక్క నైతికతను పెంపొందించుకోగలుగుతావు, ఒక మాదిరికరంగా ఉంటావు. అంటే ఈరోజు ఉద్యోగస్తులందరూ మాదిరికరంగా ఉన్నారా? లేరు, చాలామంది. ఉంటే సామాజిక పోరాటంలో ఉండేవాళ్ళు. అందుకనే బాబాసాహెబ్ అన్నారు, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ బిట్రేడ్ మీ. మోసగించారయ్యా విద్యావంతులు, ఇప్పుడు కూడా మోసగిస్తున్నామన్నారు. ఏ సమాజం నుంచి అయితే వచ్చారో విద్యావంతులు, ఆ సమాజాన్ని కొల్లబొడి చేస్తారు, నాశనం చేస్తున్నారు. ఈ పరిస్థితిని మార్చాల్సింది విద్యావంతులు. హాఫ్ హార్టెడ్ పీపుల్, 10th ఫెయిల్డ్, ఇంటర్ ఫెయిల్డ్, డిగ్రీ నెవర్ కంటిన్యూడ్ పీపుల్ ఈ సామాజిక పోరాటాన్ని బతుకు తెరువుగా మార్చుకున్నారు. వారు డైరెక్ట్గా ఈ యొక్క ఈ పోరాటంలోకి వచ్చేసారు. అడుక్కునే పోరాటం, పరిహార పథక పోరాటం. దాంతో పార్టీలకి ఒక ఇన్స్ట్రుమెంట్స్గా ఉన్నారు, ఒక పెద్ద చెంచాలుగా మరి. ఈ పరిస్థితిని మార్చాలంటే ఫస్ట్ మనం నైతికతను పెంపొందించుకోవాలి. అదే ఆయుధంగా కలిగి ఉండాలి. వీటిని ఎప్పుడైతే మనం తప్పనిసరిగా మనం చేయగలుగుతామో, పిల్లల్ని చదివించగలగటం, వారి జీవితంలో మంచి ప్రవర్తన తీసుకురావటం. ఎందుకని అంటే బాబాసాహెబ్ బాగేచ్ఛలో చూపిస్తున్నాడు, ఇక్కడే ఉండద్దు, మీరు ముందుకు నడవండి, ఇదిగో నేను చూపించిన మార్గంలో నడవండి. మచ్చలేని నాయకుడిగా తన యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ జీవితాన్ని ఒక మాడిఫై చేసుకున్నాడు. కాన్షీరా ఎంత గొప్ప దార్శనికుడు, ఎంత గొప్ప త్యాగమూర్తి. ఈ అంశాలని మనం పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్ళాలని ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ సుధీర్ నాథ్ గారికి, నాకు ఈ ఐడియాలజీని మొట్టమొదటిగా ఒక ఉత్సాహంగా నేను ఈ కంటిన్యూ చేయడానికి వామన్ మిశ్రామ గారి ప్రసంగాలు, వారు రాసిన అభిమానవు గాంధీ పుస్తకం కానీ, రామజన్మభూమి రహస్యాల పుస్తకం కానీ నన్ను ఎంతో ప్రభావితం చేసినాయి. ఈ సందర్భంగా బ్యామ్సెఫ్కి జై భీమ్ తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్. ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం. మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది.